విశాఖ జిల్లాలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం మద్ది గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. రైతులు సీజన్ ప్రారంభంలో ఈ పండుగ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు మాజీ మంత్రి. ఆ నీటికి సంబంధించి కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తా ఉంది. మరి గతంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్న పోలవరాన్ని ఈరోజు మనం పూర్తి చేసుకోబోతా ఉన్నాం. ఇంకొక 5% 10% బ్యాలెన్స్ వర్క్ ఉంది. నెక్స్ట్ ఇయర్ కల్లా పోలవరాన్ని స్టార్ట్ చేస్తా ఉన్నాం. అంతేకాదు మనకి ఏదైతే నదులు అనుసంధానం చేయాలనుకుంటున్నారో దానికి కూడా ప్రభుత్వం శీఘ్రంగా చర్యలు తీసుకుంటా ఉంది. అంటే ఈరోజు రైతు ఒక రారాజుగా ఉండాలి, రైతు భరోసాగా ఉండాలి, రైతు ఆత్మస్థైర్యంతో ఉండాలి, రైతు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండే విధంగా చేయాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎద్దు ఏడిస్తే వ్యవసాయం, రైతు కన్నులు పెడితే రాష్ట్రం బాగుండవని చెప్పని. అందుకని ఆ రైతు కళ్ళల్లో కన్నీరు కనపడకుండా రైతుకు కావాల్సిన ఏ కార్యక్రమాలు చేసినా కూడా అవి ఇంకా తక్కువే నా ఉద్దేశం. కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విజయవాడ గుంటూరు దగ్గర ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, అలాగే వ్యవసాయ శాఖ అధికారులు, అలాగే ప్రజలతో కలిపి ఈ కార్యక్రమం